పచ్చని కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో రమేష్ తన తాత వస్తువులలో దాచిన పురాతన పటంపై తడబడ్డాడు. చేతిలో ఉన్న మ్యాప్తో విధి తనను పిలుస్తున్నట్లు అనిపించింది. ఈ మ్యాప్ ఏ రహస్యాలను కలిగి ఉంది? వాగ్దానం చేసిన ఈ దాచిన నగరం ఏమిటి? మార్గదర్శకత్వం కోరుతూ రమేష్ తెలివైన గ్రామ పెద్ద గోపాల్ని సంప్రదించాడు. గొప్ప మర్రి చెట్టు నీడ కింద గోపాల్ హిడెన్ సిటీ గురించి మాట్లాడాడు. రహస్యాలు మరియు ప్రమాదాలతో నిండిన ఒక సమస్యాత్మక ప్రదేశం. అతను రమేష్కి ఒక మాయా లాంతరును అందజేశాడు. దాని మెరుపు మసకబారుతోంది. మున్ముందు ప్రయాణానికి దారితీసింది. తన హృదయంలో దృఢ నిశ్చయంతో పురాతన పటం ద్వారా మార్గనిర్దేశం చేస్తూ రమేష్ తన ప్రయాణానికి బయలుదేరాడు. ముందున్న భూభాగం అడవి మరియు తెలియనిది, కాని మ్యాప్ సజీవంగా ఉన్నట్లు అనిపించింది. దట్టమైన అడవులు, మెరిసే నదులు మరియు నిటారుగా ఉన్న కొండల గుండా అతనిని నడిపించడానికి దాని చిహ్నాలను మార్చింది. అడవిలోని జంతువులు దూరం నుండి ఆసక్తిగా చూస్తున్న ప్రతి అడుగు అతన్ని తన గమ్యానికి చేరువ చేసింది. రమేష్ భ్రమల వంతెన వద్దకు చేరుకోగానే అతని దారి పొగమంచుతో కప్పబడిపోయింది. వంతెన శూన్యంలోకి అదృశ్యమైనట్లు కనిపించింది మరియు అతని లోతైన భయాల యొక్క దయ్యం చిత్రాలు, అగాధంలో పడటం, చీకటిలో కోల్పోవడం, పొగమంచు నుండి ఉద్భవించాయి. కాని అతని చేతిలోని మాయా లాంతరు ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ భ్రమలను దూరం చేసి ఒక్కొక్క అడుగు ముందుకు నడిపించింది. విస్పరింగ్ వుడ్స్లో రమేష్ చుట్టూ అతని పేరు గుసగుసలాడేలా కనిపించే చెట్లు ఉన్నాయి. అతనిని వెనక్కి తిప్పమని పురిగొల్పాయి. వింత స్వరాలు గాలిలో ప్రతిధ్వనించాయి. అతని సందేహాలను తీర్చాయి. కాని రమేష్కి తన తల్లి పాడిన ఒక రాగం గుర్తుకు వచ్చింది. అది తన ఆత్మకు ఊరటనిచ్చింది. అతను దానిని మృదువుగా హమ్ చేయడంతో గుసగుసలు మసకబారాయి మరియు ముందున్న మార్గం క్లియర్ అయింది. ప్రకాశించే పర్వతం పాదాల వద్ద ఒక అపారదర్శక సంరక్షకుడు కనిపించాడు. దాని రూపం నీళ్లలా మారిపోయి రమేష్ తెలివిని పరీక్షిస్తూ చిక్కుల్లో మాట్లాడింది. ప్రశాంతమైన మనస్సుతో రమేష్ చిక్కుకు సరిగ్గా సమాధానం చెప్పాడు. సంరక్షకుడు నవ్వుతూ పక్కకు తప్పుకున్నాడు. రమేష్ కొనసాగడానికి తాను అర్హుడని నిరూపించుకున్నాడు. చంద్రగ్రహణం ప్రారంభమైనప్పుడు ఆకాశం చీకటిగా మారింది మరియు హిడెన్ సిటీ స్వయంగా వెల్లడించింది. నెమ్మదిగా దాని స్ఫటికాకార టవర్లు మెత్తగా, అతీతమైన కాంతితో మెరిసిపోయాయి. మెరుస్తున్న వీధులు నగరం గుండా విస్తరించి ఉన్నాయి మరియు వయస్సు లేని లక్షణాలతో ఉన్న వ్యక్తులు అందంగా లోపలికి వెళ్లారు. రమేష్ నగరం గుండా నడిచాడు. దాని అందం మరియు అది ప్రసరించే శక్తికి పొంగిపోయాడు. అది ఊహకు అందని ప్రదేశం, కాలం స్పృశించని ప్రపంచం. హిడెన్ సిటీ నడిబొడ్డున రమేష్ తన తాతగారి గత రహస్యాలను పంచుకున్న నగర పెద్దని కలిశాడు. పురాతన మాయాజాలం మరియు జ్ఞానం యొక్క భాండాగారమైన నగరం, అర్హులుగా భావించే వారికి మాత్రమే కనిపించింది. అతని తాత ఒకసారి ఈ వీధుల్లో నడిచి దాని అద్భుతాలు మరియు రహస్యాలను కనుగొన్నారు. గ్రహణం ముగియడంతో నగరం మసకబారడం ప్రారంభించింది. కాలం యొక్క నీడలో తిరిగి అదృశ్యమైంది. రమేష్ ఇంటికి తిరిగి వచ్చాడు. మ్యాప్ మరియు లాంతరు భద్రంగా భద్రపరచబడింది. గ్రామం నిశ్శబ్దంగా ఉంది. పైన నక్షత్రాలు మెరుస్తూ ఉన్నాయి. అతను లాంతరు మరియు మ్యాప్ను ఛాతీలో ఉంచినప్పుడు లోపలి నుండి వెలిగే మెరుపు భవిష్యత్ సాహసాలను సూచించింది. ఆ ప్రయాణం అతడిని మార్చేసింది. అతను నిధి కంటే గొప్పదాన్ని కనుగొన్నాడు, ఒక కథ, రహస్యం మరియు తన స్వంత ప్రపంచానికి మించిన సంబంధాన్ని. ఆకాశంలో చంద్రుడు మృదువుగా మెరుస్తున్నప్పుడు కొన్ని రహస్యాలు దాచి ఉంచాలని, వాటిని వెతకడానికి తగినంత ధైర్యవంతుల కోసం ఎదురు చూస్తున్నాయని రమేష్కి తెలుసు. హిడెన్ సిటీ క్రిమ్సన్ చంద్రుని క్రింద ఉండిపోతుంది. దాని తదుపరి విలువైన ప్రయాణికుడి కోసం ఎప్పుడూ వేచి ఉంటుంది.